నాకు అమ్మాయి చాలా బాగా నచ్చింది. వాడి పెళ్లి ఎలా చేసుకుంటాడో చూస్తాను. సంబంధం ఖాయం చేసుకుని ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకున్నావా? చంపేశావు కదా నన్ను. తాగావా నువ్వు? విషయం తాగాల్సిన వాణ్ణి. ఇంకా నీ పెళ్లి కాలేదు కాబట్టి ఇలా తాగి చేస్తున్నాను. ప్రణయ్ ప్లీజ్. వద్దు, ఇంకా ఏమీ చెప్పదు. వాడు డబ్బున్నాడు, నేను పైసా సంపాదన లేను, అందుకే వాడిని ఓకే చేసావు. ప్రణయ్ ప్లీజ్ అలా మాట్లాడకు. చిన్నప్పటి నుండి నాకు అమ్మ నాన్నలకి ఎదురు చెప్పే అలవాటు లేదు. నాన్నంటే ఎందుకో నాకు భయం ఉంటుంది. వాళ్ళు ప్రేమగానే ఉంటారు, వాళ్ళని బాధ పెట్టే ధైర్యం నాకు లేదు. వాళ్ళు నన్ను ఎంతో నమ్మారు. అసలు ఈ పెళ్లి ఇష్టం లేదు అని అతనితోనే చెప్పాను. కానీ వద్దు, నువ్వు పెళ్లి కొప్పుకున్నందుకు సంజాక్షి కాదు ఇవ్వాల్సింది. నేను చావడానికి ఎంత విషం ఇవ్వు. ప్లీజ్ ఇందు, పిచ్చోండి అయిపోతున్నాను ఇందు. నువ్వు లేకుండా బ్రతకలేదు. అర్థం చేసుకో ప్లీజ్ ప్రణయ్, అలా మాట్లాడకు. ఇంకెలా మాట్లాడాలి? నాకన్నా గొప్పడు దొరికాడు, హ్యాపీగా బాగానే పెళ్లి చేసుకో. నేను వచ్చి అక్షంతలు వేస్తాను. నువ్వు ఎక్కడున్నా సుఖంగా ఉండాలనా చెప్పు. ఇప్పుడు నేనేం చేయాలో నాకేం తెలియడం లేదు. ఈ సంబంధం క్యాన్సిల్ చెయ్యాలి. అలా కాదని నీ పెళ్లి జరిగితే ఖచ్చితంగా నువ్వు నా శవాన్ని చూస్తావు. నాకొక శ్రీమతి కావాలి, నీ అనుమతి దానికి కావాలి. నాకొక శ్రీమతి కావాలి, నీ అనుమతి దానికి కావాలి. దండనక 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 దండనక. బాసు, ఇన్నాళ్ళు ఏమో గుర్రం ఎగరవచ్చు అనుకుంటే ఏంటో అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది బాసు, ఈ నాళ్ళకి గుర్రం ఎగిరింది, నా పంట పండింది. మీరు పెళ్లి కొప్పేసుకుని ఖాయం చేసుకున్నారన్న శుభవార్త వినగానే నా నరనరాన సన్నాయి మూత మోగింది. నా బ్రెయిన్ మొత్తం బాజా భజంతులు వాయించినంత ఆనందంగా ఉంది. ఇక ఆల్ హ్యాపీస్. ఇక నేను కూడా పెళ్లి చేసుకోవచ్చు. నువ్వు పెళ్లి చేసుకున్నావంటే నిన్ను చంపేసి ఈ దండ నీ మెళ్ళో వేస్తా. అదేంటి బాసు, మీ పొలంలో మాత్రం మీరు నాట్లు వేసుకుంటారా? నా పొలం బీడిపడిపోవాల్సిందేనా? ఇది అన్యాయం, నేను ఒప్పుకోను. మీరు మీ పెళ్లి ఒప్పుకున్నట్టు నా పెళ్లికి ఒప్పుకోవాల్సిందే. నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే వేరే ఉద్యోగం చూసుకో మరి. ఈ సైడ్ సెమెంట్ స్వామి, తమరు పెళ్లి చేసుకుంటూ కూడా నేను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకోరు? ఇలా అయితే ఇక్కడ నిరాహార దీక్ష చేసి చచ్చిపోతాను. ఆ పంచే బావగారు, నీ మరదలా నీ బావగారు బావున్నారా? అరే, అప్పుడే పెళ్లి కొడుకులాగా దండ కూడా వేసేసుకున్నారా? బావుంది. ఏంటి అలా చూస్తున్నారు? ఉరుములు మెరుపులు లేకుండా ఈ పిడుగు ఊడిపడిందేంటానా? ఇదిగోండి మీ పర్స్ తీసుకొచ్చాను. పర్సు మీ ఎదురుగా ఉన్న నా చేతిలో చూస్తూ కూడా మీ జోబులో వెతుకుంటున్నారేంటి బావగారు?
నిన్న మా ఇంట్లో అలవాటు లేకుండా 4-5 సార్లు కింద కూర్చొని లేచారు కదా, జారి పడిపోయినట్టుంది. చాప మీద పరిచిన దుప్పటి కింద ఉండిపోయింది. అసలు ముందు మీరు అక్కను చూడ్డానికి రావడం కోసమే పర్సు వదిలేశారనుకున్నా. మా అక్క ఆఫీస్లో మీ కళ్ళ ముందే ఉంటే ఈ పర్సు నాటకాలు అవసరం లేదు కదా అని అర్థమై తీసుకొచ్చా. తీసుకోండి. భలే హ్యాండ్సమ్ గా ఉన్నారు బావగారు. హలో, ఇదేంటి మీ బాస్ నేను మాట్లాడుతుంటే రేడియో విన్నట్టు విని వెళ్ళిపోయారు? పర్స్ తెచ్చినందుకు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పరా? అసలు అర్థం కాలేదయ్యా మీ బాస్. మా బాసు మోడర్న్ ఆర్ట్ లాంటివాడు. 3 ఏళ్ళుగా పనిచేస్తున్నా నాకే అర్థం కాలేదు, ఇంకా మీకేం అర్థం అవుతాడు? ఓ మై బాసు, నేను మా బాస్ కంటే ముందుగా ఆఫీస్కి వెళ్ళకపోతే ఇంకా అంతే సంగతులు. బై బై బై. ఈ పిల్ల వచ్చిందేంటి ఇక్కడికి? ఏ అమ్మాయి, నిన్నే. ఇటు ఇటు బాల్కనీలో పైన. నమస్తే అత్తగారు. అత్తంట అత్త. ఏంటి వచ్చావు అట్నుంచట్టే వెళ్ళిపోతున్నావు? ఏంటమ్మా ఈ విషయం? అత్త, మీరు నా పేరు మర్చిపోయినట్టున్నారు. మధుబాల. అదే అదే, మధు బాల మత అని కన్ఫ్యూజ్ అయ్యాలే. ఇంతకీ విషయం చెప్పలేదు? ఏం లేదత్తా, నిన్న మీరింటికి వచ్చినప్పుడు బావగారు పర్స్ మిస్ చేసుకున్నారు. అదిచ్చి వెళ్దామని వస్తే బావగారు ఆఫీస్కి వెళ్తూ కనబడ్డారు. ఇచ్చేశాను. పనైపోయింది కదా అని తిరిగి వెళ్తున్నా. ఓసారి లోపలికి రా, చెప్తా. మెట్లెక్కాలంటే అరగంట పట్టేట్టుందిగా. అవును, తొలిసారి అడుగు పెడుతున్నా. ఎడమ కాలా కుడికాలా? 2 కాళ్ళు నావే. కుడికాలికి ప్రయారిటీ ఇస్తే ఎడమ కాలు ఫీల్ అవ్వదు. రైటా లెఫ్టా? లెఫ్టా రైటా? రైటా లెఫ్టా? లెఫ్టా రైటా? రైటా లెఫ్టా? ఉరుములు లేకుండా ఏ పిడిగొచ్చిందేంటి? ఏ పిల్ల, ఏం చేస్తున్నావు? గడప దగ్గర ఒంటికాల మీద కొంగలా జపం చేస్తున్నావు? బంగారు చేప దొరుకుతుందేమో అని చూస్తున్నా. బురద పాములా నువ్వు కనబడ్డావు బామా. ఏమన్నా? జోకే బామా. అదేంటో జోకేస్తే జోక్ అని చెప్పాల్సి వస్తుంది మధ్య. సంతోషించాంలే. ఆ ఒంటికాలి విన్యాసం ఏంటి ఇంకా? అరే చూసారా, మాటలో పడి ఒంటికాలి సంగతే మర్చిపోయాను. ఏం లేదే బామా, తొలిసారి గడపలో అడుగు పెడుతున్నా. ఎడమకాల కుడికాల అని పెద్ద కన్ఫ్యూజన్ గా ఉంది. నువ్వేమన్నా ఇంటి కోడలుగా అడుగు పెడుతున్నావా? సంబంధం మాట్లాడింది మీ అక్కకు గాని నీ కాదు. ఏదో కాలు పెట్టరా. ఏదొక్క కాలెందుకు, 2 కాళ్ళు పట్టొస్తా. ఈ దూకుడంటే నీ అసాధ్యం కూల. నీలాగా ముసలి బ్లడ్డా నాది, యంగ్ బ్లడ్. ఆ మాత్రం దూకుడుంటది. సంతోషించాంలే, నెత్తిని దూకావు కాదు. ఏంటి ఇలా వచ్చావు? అబ్బా, ఒకే ఆన్సర్ని ఎంతమందికి చెప్పను? నీ మనవడు పర్స్ మర్చిపోతే ఇవ్వడానికొచ్చి ఇచ్చి వెళ్తుంటే అత్త పైనుంచి చూసి లోపలికి రమ్మన్నారు. సర్లే ఉండు, దేవుడి దగ్గర దీపం పెట్టి దండం పెట్టుకుని వస్తాను. ఏంటి బామా, మాటలో ఉన్న ఫైర్ చేతల్లో కనబడ్డం లేదు? మనిషి పుట్టాక ఫైర్లో కలిసిపోయేంత వరకు ఫైర్లా బతకాలి. ఇంత వయసు వచ్చింది, అగ్గిపుల్ల వెలిగించలేకపోతున్నా? నేను ఆడపిల్లనే కాదు, అగ్గిపుల్లని ఎలా వెలిగిస్తానో చూడు.
దీపమివ్వు. దీపం నేను పెట్టాలని రాసినట్టుంది. దీపం పెట్టేశా, దండం పెట్టుకో. అత్తగారు పిలిచారు, పై అంతస్తులో ఉన్నట్టున్నారు. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. అత్తగారు, మీరు దిగొస్తుంటే ఎలా ఉందో తెలుసా? అత్త దిగొస్తున్నట్టు లేదు, అష్టలక్ష్ములు దిగొస్తున్నట్టుంది. ఏంటి ఉబ్బిస్తున్నావా? ఉబ్బిస్తే ఉబ్బిపోవడానికి మీరేమైనా సన్నటోళ్ళా? ఏదో మా అక్కకి కాబోయే అత్తగారని బుట్టలో వేయాలని చూశాను. మా అక్కని చాలా బాగా చూసుకుంటారని దొరికిపోయా. కానీ ఒకటి మాత్రం నిజమత్తా, ఇంటిని చూసి ఇల్లాల్ని చూడాలని మా ముసల్ది అప్పుడప్పుడు అంటూ ఉంటుంది. అబ్బబ్బా, ఏముంది అత్తగారు మీ ఇల్లు! ఈ సోఫాలు, ఆ వాల్ డెకరేషన్లు, ఇంట్లో కనబడే ప్రతి వస్తువులోనూ ఫారెన్ వాసనలు వస్తున్నాయి. తలుచుకుంటే నీకు మాత్రం తక్కువ ఏంటి? మీ నాన్న బాగా సంపాదించే సీట్లోనే ఉద్యోగం చేస్తున్నారు కదా, బయటకి తెలియకూడదని దాస్తున్నట్టున్నారు. మీ నాన్న బానే సంపాదించుంటారు. అయ్యో రామచంద్ర, మాకంత అదృష్టం కూడానా? మా నాన్నకి బతకడం తెలీదు, సంపాదించే సీట్లో ఉండి కూడా జీతం తప్ప గీతం ఎరగడు. అదే నేనైతేనా ఈ పాటికి మీలాంటిల్లు 4 కట్టించేదాన్ని. అత్తా, అదృష్టాన్ని నమ్ముకునేవాడు పిచ్చోడు, అవకాశాన్ని ఉపయోగించుకునేవాడు తెలివైనోడు. మా నాన్నకి అది తెలీదు. వన్ డే సీఎం లాగా నాకొక్క రోజు మా నాన్న కుర్చీ ఇస్తే లైఫే సెటిల్ చేసేస్తా. ఏంటత్తగారు, నేనేదో వాగుతూ ఉంటే వింటూ ఉండిపోయారు? పిలిచారు, కనీసం కాఫీ అనే ఇవ్వరా? ఏంటి అలా చూస్తున్నారు? మనకు కావాల్సింది మనమే అడిగి తీసుకోవాలి, మొహమాట పడకూడదు. నాకు స్ట్రాంగ్ కాఫీ, కొద్దిగా షుగర్, స్వీట్ ఎక్కువైతే లావైపోతాను. తప్పకుండా నీతో మాట్లాడాలి. పైకెళ్ళు, నేనొస్తాను. అమ్మా, స్ట్రాంగ్ కాఫీ, షుగర్ తక్కువ పంపించు. ఏ, నీకేమైనా మతిపోయిందంటే ఆ అతివాకుడు రాక్షసిని ఎందుకు పిలిచావు? అదసలే చిచ్చరి పిడుగు. ఆ పిడుగుని చూడగానే నా మెదడులో మెరుపులా ఓ ఆలోచన మెరిసింది. ఓ రాయేసి చూద్దామనుకున్నాను, సరిగ్గా తగిలింది. దాని వేలుతోనే దాని కళ్ళు పొడుస్తా. జరగాల్సిన దాని తోబుట్టు పెళ్లిని దాంతోనే ఆపిస్తా. ఇదేదో పెద్ద ప్లానే వేసినట్టుంది. ఆ మధుబాల చేత్తోనే ఈ పెళ్లి ఆపుతుందా? ఎలా? మేడం, మీ సీట్ ఇక్కడ కాదు. చైర్మన్ గారు మీకు క్యాబిన్ అలాట్ చేయమన్నారు. కొత్త క్యాబిన్ రెడీ. ప్లీజ్ కొత్త క్యాబిన్కి రండి. నేను చేసే ఉద్యోగానికి డెస్కే కదండి అలాట్ చేస్తారు. నేను ఇక్కడే ఉంటాను. అయ్యో, ప్లీజ్ మేడం, ఇది పెద్ద బాస్ ఆర్డర్. ప్లీజ్ 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 అండి, నాకు ఇక్కడే కంఫర్ట్గా ఉంది. మీ జాబ్ పొజిషన్ బట్టి కాదు మేడం ఈ సీటు, మీ పొజిషన్ బట్టి. మీరిప్పుడు రాజారావు గారికి కాబోయే కోడలు, నందు గారికి కాబోయే మిస్సెస్. ఆ హోదాకి, ఆ స్థాయికి తగ్గట్టుగా మిమ్మల్ని ట్రీట్ చేయాలి కదా, లేకపోతే మా ఉద్యోగాలు పోతాయి. ప్లీజ్ మేడం రండి. ప్లీజ్ మేడం, ప్లీజ్. రండి మేడం, రండి రండి, కూర్చోండి.
నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు సోఫాలు తీయించి చాప వేసుకొని కింద కూర్చున్నప్పుడు నువ్వు డౌన్ టు ఎర్త్ అనుకున్నా అత్త. నువ్వు డౌన్ టు ఎర్తే కాదత్త, ఆకాశం అంత ఎత్తు. ఎంతైనా గొప్పోళ్ళు గొప్పోళ్లే అత్త. జనరల్ గా ఎవరైనా ఇంటికి వస్తే ఇంటిని చూపిస్తారు, కానీ మీరు నగలు కూడా చూపిస్తున్నారు. ఇవన్నీ ఒరిజినల్ బంగారమే కదత్తా. తప్పుగా అనుకోకండి అత్తా, నిన్న మీరు వచ్చినప్పుడు మేం వేసుకున్నవన్నీ గిల్ట్ నగలే. ఒరిజినల్ తల 2-3 ఉన్నాయనుకో, అవి కూడా మా చదువు సంధ్యల కోసం తాకట్లో ఉన్నాయి. అసలు మేము ఆ మాత్రం బంగారం కూడా పెద్ద షాపుల్లో కొనమత్తో. మేకింగ్ ఛార్జెస్, తరుగు, ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని బోల్డ్ అంత వేస్తారని మా నాన్న భయం. అందుకే చిన్న షాప్ లో కొంటాం. కొనడమో అక్కడే, అవసరమైతే తాకట్టు పెట్టుకోవడం అక్కడే. కొంచెం సులువుగా ఉంటుంది కదా. ఇంకో మాట చెప్పనా, కొనేటప్పుడే మళ్ళీ తాకట్టు పెడితే ఎంతొస్తుందో అని లెక్కేస్తారు మా అమ్మ నాన్న. ఇన్నేళ్ళు అలానే నెట్టుకొచ్చేశారు. సారీ అత్త, మనసులో మాట ఎప్పుడూ ఆగదు. లొడలొడ వాగి ఏదో సుత్తి కొట్టేస్తుంటా. అవునత్తా, ఇవన్నీ నాకెందుకు చూపిస్తున్నారు? మా అక్కకి నచ్చుతాయా లేదా అనా? ఈ నగలన్నీ మా అక్కకేనా? కాదు, నీకు. ఏంటి, ఈ నగలు నాకా? నగలతో పాటు డబ్బు కూడా నీకే. అత్తా, అసలు మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదత్తా. ఈ డబ్బులు నగలు నా కోసం అంటారేంటత్తా? మాటకి ముందోసారి మాటకి వెనకోసారి అత్త అత్త అని పిలవడం ఆపు. ఆ పిలుపు వింటుంటేనే చిరాకేస్తుంది. ఇదేంటిది? దీని ముందు విశ్వరూపం చూపించేస్తుంది. నీ నాన్న కంటే నువ్వు తెలివైన దానివని నాకు తెలుసు. అందుకే నీకు ఆఫర్ చేస్తున్నా. ఈ నగలు డబ్బు నీకే. తీసుకో. కానీ దేనికి? నా కొడుకుతో నిశ్చయమైన మీ అక్క పెళ్లిని ఆపడానికి. నాకింత అన్యాయం చేస్తారని ఏ మాత్రం నేను ఊహించలేదు. నా సమర్థతని, ఇంట్లో వాళ్ళకి నా ప్రేమ గురించి చెప్పలేని నా పిరికితనాన్ని
ఆ దేవుడికి చెప్పుకున్నట్టు మీకు చెప్పుకున్నాను. నా పరిస్థితికి జాలి పడతారనుకున్నాను. నాకు సాయం చేస్తానని నమ్మించి ఇలా నా గొంతు కోస్తారని మాత్రం అనుకోలేదు. నేనంతా చెప్పాక కూడా మీరు పెళ్లి చూపుల్ని కాస్త నిశ్చయ తాంబూలాల వరకు తీసుకొస్తారా? ఈ పెళ్లిని ఆపండి. నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. నన్ను చేసుకోవడం ఇష్టం లేదని నాతో మీ ఇంట్లోనే చెప్పావుగా. ఇప్పుడు ఆవేశంగా ఆఫీసులో చెప్తే నా ఆలోచన మారిపోతుందనుకుంటున్నావా? అస్సలు మారదు. నువ్వు మీ నాన్నలా కాదు, బాగా తెలివైన దానివని ఇప్పటికీ బలంగా నమ్ముతున్నాను. నో, నేను ఒప్పుకోను. ఈ పెళ్లి ఆపండి. నీకు వేరే ఆప్షన్ లేదు. నేను వేసిన దారిలో నడవాల్సిందే. నువ్వు పెళ్లి పిట్టలెక్కాల్సిందే.